చంద్రబాబు నాయుడు కొరకు రేవంత్ రెడ్డి గురుదక్షిణగా బనకచెర్ల అనుమతుల కొరకే దీన్ని బండబెట్టిండు. అందులో ఏం వేరే చర్చ లేదు. కేసీఆర్ రాయలసీమకు పోయినప్పుడు రోజా పెట్టిన రొయ్యల పులుసు తిన్నారు, రాయలసీమకు నీళ్ళు ఇచ్చారు, మాకు బేసిన్లు లేవు అని చెప్పి పనికిమాల చెప్పుతో కొట్టాలి. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి 3వ రోజు వచ్చిండు. మరి నువ్వేం పోసినావు, నువ్వేం పెట్టినావు, విషయం పోసినావా? బాధ్యత లేని వెధవలు మాట్లాడతారు పనికిమాల మాటలు. ఎవడన్నా మాట్లాడతారు అట్లా? ఒక ముఖ్యమంత్రి ఇంకొక ఆడిపోయినప్పుడు గౌరవంగా ఎవరైనా భోజనం పెడతారు. ఆ సంస్కారం కూడా తెలియదు ఈ వెధవలకు. కృష్ణానది నీటి కోసం అయితే ఖచ్చితంగా మీ ప్రభుత్వ హయాంలోనే ఓవరాల్గా మొత్తం తరలించుకుపోయే అవకాశం మీరే కల్పించారని చెప్పి కూడా ఆరోపిస్తారు. మళ్ళీ నేను రోజు 2013లో మీ ప్రభుత్వం ఉన్న నాడే ఇచ్చిన జీవోలు, గోదావరి మీదనైనా కృష్ణ మీదనైనా రీఆర్గనైజేషన్ యాక్ట్ తెచ్చిందే మీరు కేంద్రంలో ఉన్ననాడు. ఏమైనా జరిగింది, నష్టం మోసం జరిగింది అంటే మీ కాంగ్రెస్ వల్లనే. దానికి బాధ్యత పూర్తిగా మీరు. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఆనాడు ఆ ముఖ్యమంత్రి పనిచేసిండు, ఈనాడు నువ్వు పనిచేస్తున్నావు. తెలంగాణకి ఏమైనా ద్రోహం జరిగింది అంటే మీ వల్ల. చాలా స్పష్టంగా కేఆర్ఎంబి రాసింది అంటున్నా. గత సంవత్సరం వచ్చిన 350 టీఎంసీల నీళ్ళను కూడా వాడలేని దద్దమ్మలు మీరు. ఆ విషయాన్ని కూడా కేఆర్ఎంబి బయట